నష్టపరిహారం ఉందా ఇప్పుడు రైతుకు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా మంచి మద్దతు ధర ఇస్తానని అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా మద్దతు ధర వచ్చిందా? ఇలాగే మైకు పెట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు పంట నష్టపోకుండా ప్రతి సంవత్సరము 4000 కోట్లు పక్కన పెడతానన్నాడు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా 4000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే. వచ్చిందా అన్నా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు, సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? సంక్రాంతి వచ్చింది పోతుంది, జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? మరి ఈ రోజు 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది? ఏ 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు? ఒక్కసారైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మెగా డిఎస్సి 23,000తో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఏది 5 సంవత్సరాల తర్వాత? ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు ఉద్యోగాలు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు, ఇప్పుడు నిద్ర లేశారు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం అన్నా? మళ్ళా 8,000 కోట్ల అప్పు తెచ్చి ప్రజల నెత్తి మీద పెట్టడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీకి మనం స్పెషల్ స్టేటస్, రాజధాని ఇలాంటి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మహిళలను మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళా 25 లక్షల ఇల్లులు కడతాను పేదల కోసం అని చెప్పి మళ్ళీ పేదల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికన్నా సిద్ధం వీళ్ళు? మళ్ళీ మీ నెత్తిన ట్రోఫీ పెట్టడానికి సిద్ధం, మళ్ళీ మీ చేతిలో చిప్ అయ్యడానికి సిద్ధం. మళ్ళీ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఈసారి భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, ఈసారి చరిత్ర మిమ్మల్ని క్షమించదు.